మంకీ క్యాప్ లేదు ఇక్కడ. ఇంకొక ఇద్దరు బాగా చేస్తున్నారు. అన్ఎక్స్పెక్ట్ వీలైనంత మటుకు తిరుగుతుంటాను. ఆల్రెడీ నా వింటర్ వీడియో. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ బహుదూరపు బాటసారి. చూడండి, ఈరోజు మంచి ప్లేస్కి వచ్చాను. ఒక ఎక్సలెంట్ ప్లేస్ ఇది. ఇప్పుడు మాకు ఇక్కడ జర్మన్లో సమ్మర్ ఇది, కానీ సమ్మరు ఏప్రిల్ 23 ఇవాళ. అయినా కూడా ఇక్కడ చూడండి ఎంత మంచు పడుతుందో. నిన్న రాత్రి అంతా ఇక్కడ మంచు పడింది. ఈ ప్లేసు మంచి స్కీయింగ్కు మంచి ఎక్సలెంట్ పేరు పెట్టిన పేరు ఇది, ప్లేస్ ఇది. ఈ ప్లేస్ ఒకసారి నేను కూడా చూసి మీకు కూడా చూపిద్దా అని చెప్పేసి ఇక్కడికి వచ్చాను. మీరు ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే మంచి మంచి లొకేషన్స్, ఎక్సలెంట్ ప్లేస్లు ఉంటాయి దీంట్లో. నేను వీలైనంత మటుకు కవర్ చేసి మీకు చూపించడానికి ట్రై చేస్తాను. నేను వీడియో చూస్తుండండి. మీకు వీడియో ఎండ్ వరకు చూస్తేనే దీంట్లో ఉన్న లొకేషన్స్ ఎట్లా ఉంటాయి, అసలు ఈ సమ్మర్లో మంచు ఆడేమైంది ఏంటి, అసలు ఈ ప్లేస్ ఎట్లా ఉంటుంది అనేది మీకు అందరికీ తెలుస్తుంది ఈ ప్లేస్ చూస్తూ ఉంటే. ఓకేనా? ఆల్సో వీడియో స్టార్ట్ చేస్తాను, ఇంకా చూస్తుండండి మీరు. ఇది జర్మన్లో నేనుండే ప్లేస్ నుంచి ఎగ్జాక్ట్లీ 1.5 hour జర్నీ. ఇక్కడికి బస్సు మాత్రమే ఉంటుంది, ట్రైన్ ఉండదు. బస్సులో వచ్చాను ఇక్కడికి. ఈ వింటర్లో అయితే ఫుల్ రష్ ఉంటుంది స్కీయింగ్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ఈసారి అన్ఎక్స్పెక్టెడ్గా ఇప్పుడు ఏప్రిల్లో మంచు పడింది కాబట్టి రష్ కొద్దిగా తక్కువ ఉంది. పర్లేదు, బాగుంటుంది. రష్ తక్కువ ఉంటేనే మనకు చూడడానికి బాగుంటుంది. ఒకసారి ఈ లొకేషన్ చూసుకుంటూ ఎంజాయ్ చేయండి మీరు. వీలైనంత మటుకు నేను కవర్ చేయడానికి ట్రై చేస్తాను. వీడియో ఎండ్ వరకు చూసి లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్నే ఈ వీడియో ఎలా ఉంది, ఈ లొకేషన్ ఎలా ఉంది అనేది నాకు కామెంట్లో మెన్షన్ చేయండి. తర్వాత చూడండి ఎంత 5 ఫీట్లు, మినిమం 5 ఫీట్లు ఉంటుంది. 5 ఫీట్ల మంచు పడింది. ఇది అసలు నేను 10 ఏళ్ళ నుండి ఉంటున్నాను ఇక్కడ జర్మన్లో, కానీ నేను చూడడం ఏప్రిల్లో ఇంత మంచు పడ్డం అనేది ఫస్ట్ టైం చూస్తున్నాను నేను. ఇప్పుడు ఇక్కడ -3 degrees ఉంది, -3 degrees ఉంది ఇక్కడ. చూడండి ఎలా ఉందో ప్లేస్. నచ్చితే మాత్రం కామెంట్ చేయండి ప్లేస్ గురించి, ఎలా ఉంది, ఎట్లా ఉంది అనేది. ఇప్పుడే ఇట్లా ఉందంటే వింటర్లో ఎట్లా ఉంటుందో మీరు ఊహించుకోండి ఒకసారి. ఇవన్నీ వచ్చేసి ఇక్కడ హోటల్స్. ఆ చెట్లు చూడండి ఎట్లా అయిపోయినాయి మొత్తం. ఈ లొకేషన్కి మొన్న రీసెంట్గా 1 month బ్యాక్ 2 months బ్యాక్ మన సూపర్ స్టార్ మహేష్ బాబు ఉన్నాడు కదా, అతను వచ్చి ఇక్కడికి విజిట్ చేసిపోయాడు. నెక్స్ట్ ఫిలిం కావచ్చు, నెక్స్ట్ సినిమాలో అతను ఈ లొకేషన్స్లో కొన్ని షూట్స్ చేసేది ఉంది ఇక్కడ అని తెలిసింది. అతను వచ్చినప్పుడు నేను చూద్దాం అనుకున్నాను, కానీ నాకు అప్పుడు టైం లేకపోవడం వల్ల కుదరలేదు. నెక్స్ట్ ఫిలింలో ఈ లొకేషన్స్ కొన్ని ఉండొచ్చు ఆ సినిమాలో. ఓకేనా? ఇప్పుడు ఇంకా ముందుకెళ్ళి కొద్దిగా మధ్యలో వరకు, ఆ కొండల పైన మధ్యలో వరకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం మనం. -3 degrees ఉంది కాబట్టి మంచి చలి ఉంది ఇక్కడ. అయినా కూడా మీ గురించి నేను ఈ వీడియో ఎంత వీలైతే అంత తీసి మీకు చూపించడానికి నేను ట్రై చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్?
ఓకే, చూస్తుండండి లాస్ట్ వరకు వీడియో. ఈ ప్లేస్ పేరు ఏంటనేది నెక్స్ట్ మెన్షన్ చేస్తాను మీకు. ఆల్సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం పైకి వెళ్ళడానికి ఇక్కడ నుంచి ఒక చిన్న దారి ఉంది. ఈ దారి పట్టుకొని పైకి వెళ్ళేసి అట్లా మధ్యలో వరకు వెళ్ళేసి మీకు అక్కడ లొకేషన్స్ ఎట్లా ఉంటాయి అనేది చూపించేసి మళ్ళీ రిటర్న్ వచ్చేస్తాను నేను. అప్పటి వరకు ఈ చుట్టుపక్కల మంచి హోటల్స్, మంచి ప్లేస్లు, పిల్లలు ఆడుకోవడానికి కూడా మంచి మంచి ప్లేస్లు ఉన్నాయి ఇక్కడ. పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు ఈ ప్లేస్ను, మంచిలో ఆడుకోవడానికి. చూడండి ఎంత మంచి పడిందో. ఇదంతా, ఈ ప్లేస్ అంతా స్కీయింగ్ చేసేవాళ్ళకు. స్కీయింగ్ చేసేవాళ్ళు ఉంటారు కదా, స్కీయింగ్ చేసేవాళ్ళు ఇక్కడ తిరుగుతుంటారు, స్కీయింగ్ చేస్తుంటారు. పైకి వెళ్తారు, కిందికి వస్తారు, పైకి వెళ్తారు, కిందికి వస్తారు. ఇంకొద్దిగా సమ్మర్ నెక్స్ట్ మంత్ అయితే ఇక్కడ లిఫ్ట్ అంటే అది కేబుల్ కార్స్ ఉంటాయి కదా, కేబుల్ కార్స్ కూడా స్టార్ట్ అవుతాయి ఇక్కడ. కేబుల్ కార్ కూడా నడుస్తుంటుంది పైకి వెళ్ళడానికి, అది కూడా బాగుంటుంది. ఇప్పుడు ఇంకా కరెక్ట్ సమ్మర్ స్టార్ట్ కాలేదు కాబట్టి ఆ కేబుల్ కార్స్ ఇంకా స్టార్ట్ చేయలేదు. ఓకే, ఇప్పుడు మనం పైకి వెళ్ళడానికి మెల్లిగా నడుచుకుంటూ పైకి వెళ్దాం. ఇప్పుడు పైకి వెళ్ళడానికి ట్రై చేద్దాం. ఇప్పుడు చూడండి ఎంత మంచి ముసలోళ్ళు కూడా 80 ఏళ్ళు, 70 ఏళ్ళు కూడా ఇక్కడ మంచిలో బాగా తిరుగుతుంటారు హాయిగా. ఇట్లా చూడండి, మినిమం 90 ఏళ్ళు ఉంటాడు. హలో, ఖచ్చితంగా 80 నుంచి 90 ఏళ్ళ మధ్యలో ఉంటాడు. అతను కూడా ఈ మంచులో ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నాడు చూడండి. నేను వింటర్లో వచ్చినప్పుడు ఒక వీడియో తీశాను ఇక్కడ, కాకపోతే చెప్పాను కదా అప్పుడు -11-12 degrees ఉంది. అప్పుడు ఇంకా మాస్క్ పెట్టుకోవడం వల్ల, మంకీ క్యాప్లు వేసుకోవడం వల్ల వాయిస్ పెట్టడం కుదరలేదు. ఇప్పుడు స్నో పడింది కానీ మరీ అంత -2-3 degrees ఉంది, పర్లేదు. ఇప్పుడు వాయిస్ పెట్టచ్చు. అందుకే మీకు ఈ మంచి వీడియో చూపిద్దామని చెప్పేసి ఇలా ఒకసారి ట్రెక్కింగ్ చేద్దామని. నాకు ట్రెక్కింగ్ అంటే బాగా ఇష్టం, మంచులో తిరగడం అంటే ఇంకా బాగా ఇష్టం నాకు. అందుకే అట్లా ఒకసారి మీ గురించి ఈ వీడియో తీసుకుంటూ బయలుదేరుతున్నాను పైకి. ఇంకా వీడియో ఎలా ఉందో మాత్రం నాకు కామెంట్లో మాత్రం చెప్పండి ఖచ్చితంగా. చూడండి, మీ గురించి మంచులో మైనస్లో ఎంతగానో కష్టపడుతున్నానో మీకు చూపించడానికి ఈ ప్లేస్లన్నీ. ఈ జర్మనీ బ్లాక్ ఫారెస్ట్లో మంచి మంచి ప్లేస్లు ఉన్నాయి తిరగడానికి మాత్రం. మీకు ప్రతి వీడియోలో అదే ఎందుకు చెప్తానంటే బాగుంటాయి ఇక ప్లేసులు చూడడానికి. చూడండి, మినిమం 3 ఫీట్లు, ఇక్కడ 3 ఫీట్ల మంచు ఉంది. చూడండి, 3 ఫీట్ల మంచు. చెట్లు చూడండి ఎట్లా అయిపోయినాయి మొత్తం మంచుతో. అట్లా స్కీయింగ్ చేసేవాళ్ళు ఇట్లా తిరుగుతూ ఉంటారు అన్నట్టు, స్కీయింగ్ చేసుకుంటారు. హాయ్. ఆ చుట్టుపక్క మొత్తం, ఈ చుట్టుపక్క కొండలన్నీ ఇంతే, ఇంకా మంచుతో కప్పవాడి ఉంటాయి మొత్తం ఇట్లా. సరే, కొద్దిగా ముందుకు వెళ్దాం. అక్కడ చిన్న మ్యాప్ ఉంటుంది, ఆ మ్యాప్ మీకు చూపిస్తాను నేను. చూద్దాం అది ఎట్లుంటుందో మ్యాప్.
ఎవ్రీ ఇయర్ వస్తుంటాయి ఇక్కడికి. వింటర్లో మాత్రం ఖచ్చితంగా వస్తాయి ఇక్కడికి. ఇది ఈ చుట్టుపక్కల ఉండే మ్యాప్ ఇది. కాకపోతే వాళ్ళు చూస్తున్నారు, వాళ్ళు చూసి వెళ్ళిన తర్వాత నేను మీకు చూపిస్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. నాకేంటంటే 10 ఏళ్ళ నుంచి ఉండడం వల్ల ఇక్కడ చలి అలవాటు అయిపోయింది మొత్తం. స్టార్టింగ్లో వచ్చినప్పుడు కొద్ది ఇబ్బంది అయింది, తర్వాత మెల్లిగా అలవాటు అయిపోయింది. అది ఇప్పుడు మాకేంటంటే -10-12 డిగ్రీలు కామన్ అయిపోయింది. ఇంకా ఎవ్రీ ఇయర్ -10 నుంచి 12 డిగ్రీలు ఖచ్చితంగా వస్తుంది ఈ ఏరియాలో. ఇదేంటంటే స్విట్జర్లాండ్ బార్డర్. ఇక్కడ నుంచి ఒక 2 అవర్స్ జర్నీ చేస్తే స్విట్జర్లాండ్. ఇంకా అంటే ఇప్పుడు నేనున్న ప్లేస్ నుంచి 2 అవర్స్. మామూలుగా నేనుండే ఇల్లు వచ్చేసి అక్కడి నుంచి 30 మినిట్స్ జర్నీ చేస్తే స్విట్జర్లాండ్. ఇది వచ్చేసి మ్యాపింగ్. ఇది ఎట్లా ఉంటుంది ఇది మ్యాప్. సరే, అట్నే ఇంకొద్దిగా పైకి వెళ్ళి అక్కడ ఈ చెట్లు, ఈ చుట్టుపక్కల కొండలన్నీ ఒకసారి చూపిస్తాను నేను. ఇంకా ఈ సంవత్సరం మీకు వింటర్ వీడియో చూపించడం కుదరదేమో అనుకున్నాను. ఇంకా లాస్ట్ ఒక 2-3 వీడియోలు అన్నీ సమ్మర్ విలేజ్ వీడియోలు ఉన్నాయి. మీరు చూస్తే ఒకసారి అవి కూడా చూడండి. వింటర్ వీడియోలు నెక్స్ట్ ఇయరే కుదురుతాయేమో అనుకున్నాను, కానీ లక్కీగా ఏంటంటే ఇప్పుడు 2-3 రోజుల నుంచి ఇక్కడ మళ్ళీ మంచు పడుతుంది. మళ్ళీ మంచు పడడం వల్ల మీకు చూపించడం కుదిరింది. ఇప్పుడు అప్పుడు వింటర్లో ఒక మంచి సన్నీ డే అంటే మంచి వింటర్లో మంచు కురిసింది, ప్లస్ సన్ వచ్చింది, అంటే ఎండ వచ్చింది. ఆ రోజు కూడా బాగుంది వెదరు. అది కూడా వీడియో తీశాను, కానీ అది వాయిస్ పెట్టడం కుదరలేదు. వీలైతే నేను దాంట్లో నుంచి ఒక 2-3 క్లిప్పులు నేను మీకు యాడ్ చేస్తాను. నేను చూడండి అప్పుడు ఎట్లా ఉంది వెదర్ అనేది. ఆహా, బాగుంది లొకేషన్. ఇది ఎక్సలెంట్ లొకేషన్. ఇక్కడికి ఒక 2-3 ఫ్రెండ్స్ కలిసి వస్తే తిరగడానికి, చూడడానికి, ఎంజాయ్ చేయడానికి బాగుంటుంది. ఇప్పుడు మాత్రం నేను ఒక్కనే వచ్చాను మీ గురించి. ఈరోజు ఎందుకో టైం కుదిరింది, నాకు హాఫ్ డే ఉంది. నాకు ఇవాళ హాఫ్ డే వీలు చూసుకొని మీ గురించి, నేనున్న ప్లేస్ నుంచి ఇక్కడికి రావడానికి నాకు 50 యూరోస్ అయినాయి. 50 యూరోస్ అంటే 5000 రూపీస్. ఓకే, పర్లేదు, వర్త్. నాకైతే నాకు కూడా తిరిగినట్టుంది, మీకు కూడా చూపించినట్టుంటుంది. చూడండి ఆ చెట్లు ఎట్లా ఉన్నాయో, ఎక్సలెంట్ ఉన్నాయో, మొత్తం అద్దరిపోయినాయి చెట్లు అయితే. లొకేషన్ మాత్రం బాగా నచ్చింది నాకు. ఇది వచ్చేసి వీళ్ళు గవర్నమెంట్ వాళ్ళు ఇక్కడ విండ్ చెక్ చేయడానికి ఎంత ఉంది అని చెప్పేసి చెక్ చేయడానికి వీళ్ళు పెట్టుకుంటారు అన్నట్టు. ఇది వెదర్ చెక్ చేయడానికి. పిల్లలు చూడండి ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారు. హలో యంగ్స్. హాయ్ యంగ్స్. యంగ్స్ అంటే ఇక్కడ చిన్నపిల్లల్ని యంగ్స్ అంటారు, ఆడపిల్లల్ని అయితే మెడిచన్స్ అంటారు, అబ్బాయిలని అయితే యంగ్స్ అంటారు ఇక్కడ.
ఏమి అలసిపోయింది, వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వెళ్ళిపోతున్నాయి, ఈమె అలసిపోయి కూర్చున్నాయి ఇక్కడ. అది అటు వెళ్తే ఇంకా పైకి ఇంకా చాలా దూరం వెళ్ళొచ్చు. కాకపోతే ఇవాళ వెదర్ బాగాలేదని చెప్పేసి రిపోర్ట్ వచ్చింది. అందుకే ఈ మధ్యలో వరకే కొద్దిగా ఇక్కడ వరకు వచ్చేసి ఇక్కడ నుండి ఆ కిందికి చూస్తే ఎట్లా ఉంటుంది లొకేషన్ అనేది మీకు చూపిస్తాను నేను. ఏంటంటే మీకు వీడియో తీసుకుంటూ మీతో మాట్లాడుకుంటూ నేను నడుస్తుంటే నాకు టైం అనేది ఏర్పడదు, ఇంకా తెలియకుండానే నేను చాలా దూరం నడిచేస్తాను నేను. కాశ్మీర్లో ఉంటాయి ఇలాంటి లొకేషన్స్, కానీ ఇంత ల్యాండ్స్కేప్స్ ఉండేవి కాశ్మీర్లో కూడా బాగుంటుంది వింటర్లో. కానీ ఇక్కడ ఏంటంటే నీట్ ల్యాండ్స్కేప్స్ ఉంటాయి. వీళ్ళు సేఫ్టీ పరంగా రోడ్లు అవి బాగా తయారు చేసి పెడతారు కాబట్టి బాగుంటాయి చూడ్డానికి. చిన్న చిన్న పిల్లలు కూడా ఎట్లా బాగా తిరుగుతున్నారో వీళ్ళకి చలి లేదు, అలసిపోవడం లేదు. వీళ్ళని ఆడుకోవడానికి తీసుకొస్తారన్నట్టు స్కూల్ నుండి. పైకి వెళ్తున్న కొద్ది ఇంకా చలిగాలి పెరుగుతుంది. ఇప్పుడు మన కింద ఆ ఇల్లు కనబడుతుందా, ఆ ఇల్లు స్ట్రేట్గా అక్కడ నుండి అటు నుండి ఇట్లా వచ్చినాం పైకి. ఈ పైన లొకేషన్స్ ఇట్లా ఉంటాయి, ఈ వ్యూ ఇట్లా ఉంటుంది. ఇప్పుడు చెట్లు చూడండి ఎట్లా అయిపోయినాయి మొత్తం. మామూలుగా అయితే ఆ టోమ్ ఉంది కదా పైన, ఆ అది కనబడుతుంది కదా, అక్కడ వరకు వెళ్ళొచ్చు అన్నట్టు నడుచుకుంటూ. కాబట్టి వాళ్ళ కొద్దిగా వెదర్ బాగాలేదని రిపోర్ట్ వచ్చింది, అందుకే ఈ మధ్యలో వరకు. ఎందుకంటే మధ్యలో మంచి తుఫాన్ స్టార్ట్ అవుతుంటుంది. మంచి తుఫాన్ స్టార్ట్ అయితే ఇంకా తట్టుకోలేము ఇంకా. అందుకే ఈ మధ్యలో వరకు వచ్చేసి ఈ కొద్దిగా లొకేషన్స్ మీ గురించి కవర్ చేస్తున్నాను నేను. వీలైతే ఇంకొద్దిగా పైకి వెళ్తాను నేను, ఆ మధ్యలో నుండి అటు నుండి అక్కడికి వరకు వెళ్ళేసి మళ్ళీ రిటర్న్ వద్దాం మనం. పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేసుకుంటూ వస్తున్నారు అక్కడి నుంచి. చిన్నపిల్లలందరూ, చిన్నపిల్లలు కదా, స్కూల్ పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అన్ఎక్స్పెక్టెడ్ మంచు పడింది కాబట్టి వాళ్ళకు కూడా అయ్యో వింటర్ వెళ్ళిపోయిందన్న బాధ లేకుండా బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఇప్పుడు. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ రావాలంటే ఇలాంటి షూ ఉండాలి కంపల్సరీ. ఈ వింటర్ షూ, ఈ వింటర్ షూ, ఈ షూ ఉంటేనే ఇక్కడికి పైకి ట్రెక్కింగ్ చేయగలుగుతాం. లేదంటే స్కిడ్ అవుతుంటుంది, స్లిప్ అయి జారి పడుతుంటారు. ఈ షూ ఉంటేనే పైకి ఎక్కడం దిగడం ఈజీ ఉంటుంది అన్నట్టు. ఇంకా మేము ఏంటంటే ఎవ్రీ ఇయర్ వస్తుంటాం కాబట్టి ఇలాంటి ఒక 2 జతలు ఎప్పుడో కొని పెట్టుకున్నాం, వాటితోటి తిరుగుతున్నాం. ఇంకా ఈ వీడియో కొద్దిగా లాంగ్ అయినా కూడా మీరు ఎండ్ వరకు చూస్తే మీకు ఇంకా మంచి లొకేషన్స్ దొరుకుతుంటాయి. మీరు ఏంటంటే స్టార్టింగ్లో చూస్తారు, వదిలిపెట్టేస్తారు. వీడియో చూసినా కూడా లైక్ చేయరు, కామెంట్ చేయరు. చూడండి ఒకసారి, చూసుకుంటూ లైక్ చేసుకుంటూ కామెంట్ చేస్తే నాకు ఎంకరేజింగ్ దొరుకుతుంటుంది. నేను ఇంకా మంచి వీడియోలు తీయడానికి ట్రై చేస్తుంటాను. నేను ఎట్లా తిరుగుతుంటాను ఈ ఏరియా అంతా. నాకు ఈ బ్లాక్ ఫారెస్ట్ అనేది బాగా నచ్చింది నాకు. నేను సమ్మర్లో, వింటర్లో ఎప్పుడు వీలైతే అప్పుడు మంచి ప్లేసులు చూడడానికి ట్రై చేస్తుంటాను. జీవితంలో నాకు దేవుడిచ్చిన ఇది ఒక్క అవకాశం, అందుకే వీలైనంత మటుకు తిరుగుతుంటాను.
చూస్తుంటాను అన్ని ప్లేస్లు. దాంతోపాటు ఇంకా మీకు కూడా చూపిద్దామని చెప్పేసి ఒక కెమెరా పట్టుకొని బయలుదేరుతాను అన్నట్టు. నాకేంటంటే వీక్లీ వన్స్ ఇట్లా ఒక తిరిగేసి వస్తే, ఒక 10 కిలోమీటర్లు అన్నట్లా తిరిగేసి వస్తే హెల్త్కి కూడా బాగుంటుందని, అందుకే ట్రెక్కింగ్ చేస్తూ ఉంటాను నేను. వీలు దొరికినప్పుడల్లా ట్రెక్కింగ్ చేస్తూనే ఉంటాను నేను. ఈసారి ఏంటంటే ఈ వీక్ లక్కీగా మంచు పడింది. చూడండి ఎంత మంచు పడిందో, చెట్ల పైన చూడండి. మినిమం 1 ఫీట్ ఆగింది ఇక్కడ ఈ కొమ్మ పైన. ఆల్రెడీ నా వింటర్ వీడియోలు ఆల్రెడీ షార్ట్లలో చాలా ఉన్నాయి. షార్ట్స్లో నేను చాలా వీడియోలు పెట్టాను నేను. ఇది ఇక్కడ నుండి ఒక స్కీ లిఫ్ట్ నడుస్తుంటుంది. స్కీ లిఫ్ట్ అంటే అది కేబుల్ కార్. స్కీయింగ్ చేసేవాళ్ళు దాంట్లో పైకి వెళ్ళి వాళ్ళు కిందికి స్కీయింగ్ చేసుకుంటూ వస్తారు. నా ఛానల్లో కొన్ని షార్ట్స్ ఉన్నాయి, షార్ట్ వీడియోస్ ఉన్నాయి. ఇక్కడ ఇంతకుముందు నేను వచ్చినప్పుడు తీసిన వీడియోలు అవి చూడండి, మీకు తెలుస్తుంది. అంతా స్కీయింగ్ చేసేవాళ్ళు. ఇంకా పరదలు కట్టారు కదా మొత్తం, అంతా స్కీయింగ్ చేసేవాళ్ళు తిరుగుతూ ఉంటారు. ఇంకా ఇది ఈ లొకేషన్ చుట్టుపక్కల ఇట్లా ఉంటుంది. ఇప్పుడు ఆ కింది నుండి వచ్చాం మనం. ఓకేనా, ఇప్పుడు మళ్ళీ ఈ రూట్ పట్టుకొని వీళ్ళు వెళ్తున్నారు కదా, అటు నుండి కిందకి వెళ్ళిపోదాం మనం. ఏమన్నున్నాయి లొకేషన్స్, సూపర్ ఉన్నాయి. వింటర్లో మాత్రం అద్దరిపోతాయి లొకేషన్స్. ఇంకా మీకు ఇదే సేమ్ లొకేషన్ నేను నెక్స్ట్ టైం మంచి సమ్మర్ వచ్చినప్పుడు, ఈ మంచు అంతా కరిగిపోతుంది, మొత్తం కరిగిపోయి అంతా గ్రీన్ ఉంటుంది మొత్తం. ఆ గ్రీన్ ఉన్నప్పుడు మళ్ళీ ఒకసారి మీకు ఈ వీడియో తీస్తాను నేను. తీస్తే ఏంటంటే మీకు అసలు ఎట్లా ఉంటుంది లొకేషన్ అనేది అర్థమవుతుంది. ఓకే, అప్పటి వరకైతే ఈ వింటర్ వీడియోని అయితే ఎంజాయ్ చేస్తుండండి. ఇలాంటి లొకేషన్ చూపించాలంటే ఏంటంటే బాగా లెంతీ వీడియోస్ అవుతుంటాయి, మినిమం 1 అవర్ వీడియోస్ ఉంటాయి. కానీ చూడరావు అలాంటివి. చూసి ఎంకరేజ్ చేస్తే ఇలాంటి వీడియోలు చాలా తీయచ్చు. మంచి ఇది ఒక్క ప్లేస్ అని కాదు, చాలా మంచి ప్లేస్లు ఉన్నాయి. ఈ పక్కనే ఒకటి లేక్ లుక్సీ అని, లేక్ టీటీజీ అని, లేక్ సీబుర్గ్ అని ఆ లేక్ ఉండి చుట్టుపక్కనే ఇలాంటి చెట్లు ఉంటాయి. మొత్తం మంచు పడి భలే ఉంటుంది ఆ ప్లేస్ కూడా. కానీ అది చూపించాలంటే మినిమం 1 అవర్ వీడియోస్ ఉంటాయి. ఎందుకంటే 10-15 నిమిషాల వీడియోను దాన్ని కవర్ చేయలేము దాన్ని.
అది ఇప్పుడు అక్కడ ఆ ఇల్లు ఉందా, అది కనబడుతుందా ఈ పాయింట్లో? ఆ ఇల్లు నుండి వచ్చాం మనం, అక్కడ కింద నుండి వచ్చాం. అదంతా తిరిగేసి ఇటు నుంచి పైకి వెళ్ళి ఇటు నుంచి మళ్ళీ మనం కిందికి వెళ్ళిపోతున్నాం. ఇంకా ఎందుకంటే వెదర్ బాగాలేదు ఇవాళ, ఆల్రెడీ రిపోర్ట్ వచ్చింది. ఇప్పుడు ఆల్రెడీ 12:30 అవుతుంది. 12:30 అంటే ఇంకొక 1 అవర్ తర్వాత ఇక్కడ వర్షం ఉంది. చూడండి, ఇవాళ ఏప్రిల్ 3, ఏప్రిల్ 23, 3 కాదు, ఏప్రిల్ 23, 12:30. ఇంకొక 1 అవర్ తర్వాత ఇక్కడ ఫుల్ మళ్ళీ మంచు పడుతుంది. అందుకే దానికన్నా ముందు మనం రిటర్న్ వెళ్ళిపోదాం. ఇంకా ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేస్తుండండి. ఎందుకంటే మీలాంటి వాళ్ళు వీడియోలు చూసుకుంటూ లైక్ చేస్తే నాకు ఎంకరేజింగ్ వస్తుంది. ఇంకా కొన్ని ఇలాంటి వీడియోలు తీసి పెట్టడానికి ట్రై చేస్తాను నేను. ఈ యూరోప్లో 33 దేశాలని తిరిగి చూపించాలంటే నేను ఎనీ టైం వెళ్ళొచ్చు. ఎందుకంటే నాకు ఇక్కడ డాక్యుమెంట్ ఉంది. నాకేం ఇండియా నుంచి వీసా తీసుకొని రావాల్సిన అవసరం లేదు. ఇక్కడే ఉంటాను కాబట్టి, గత 10 ఏళ్ళ నుంచి ఇక్కడే ఉంటున్నాను కాబట్టి ఈ ఏరియాలన్నీ తిరిగి కవర్ చేయడానికి నాకు ఈజీగా ఉంటుంది. ఎప్పుడు వీలు దొరికితే అప్పుడు నేను తిరుక్కుంటూ మీ గురించి వీడియోలు తీసుకుంటూ అప్లోడ్ చేసి మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి నా శాయశక్తిలో ప్రయత్నిస్తుంటాను నేను. సో తిరిగి మళ్ళీ మనం ఇంతకుముందు వచ్చిన ప్లేస్కి ఇక్కడికి వచ్చినాం. ఇంతకుముందు మనం ఇక్కడ వరకు వచ్చేసి మళ్ళీ రిటర్న్ వెళ్ళి అటు పైకి వెళ్ళి మళ్ళీ ఇటు కిందకి వచ్చాము. ఇప్పుడు ఇటు నుండి మళ్ళీ కిందికి వెళ్ళిపోతాం. ఇంకా నేను ఈ వీడియో మీరు ఎండ్ వరకు చూస్తారనే అనుకుంటున్నాను. ఎండ్ వరకు చూస్తే మీకు ఈ మంచి మంచి లొకేషన్స్ అన్నీ, ఇవన్నీ ఏంటంటే లైఫ్లో ఒక్కసారి చూసే ప్లేస్లు ఇవి. నేనేందంటే ఏదో దేవుడి దయ వల్ల నాకు అదృష్టం కలిసి రావడం, మరి అది ఏందో తెలియదు కానీ ఎప్పుడో 10 ఏళ్ళ కింద ఎట్నో వచ్చేసాం ఇక్కడికి. వచ్చే నుంచి ఇక్కడే తిరుగుతున్నాం కాబట్టి ఈ ప్లేస్లు కూడా మీకు కొద్దిగా చూపించాలనిపించేసి చూపిస్తున్నాను నేను. నా ప్రయత్నం మీకు చూపించే ప్రయత్నం ఎంతవరకు సక్సెస్ అవుతా అనేది తెలియదు కానీ మీరు ఎంకరేజ్ చేస్తుంటే నేను పడ్డ కష్టానికి ఫలితం దొరికింది అనుకుంటాను. అది ఇప్పుడు ఇంతకుముందు ఇటు నుండి అటు పైకి వెళ్ళి అదంతా తిరిగి వచ్చేసాం మనం. ఇప్పుడు మళ్ళీ వచ్చిన దారి నుంచే మళ్ళీ రిటర్న్ కిందికి వెళ్ళిపోదాం. ఇంకా చుట్టూ మొత్తం కొండలే, చూడండి ఎన్ని కొండలు ఉన్నాయి. ల్యాండ్స్కేప్స్, మంచి ల్యాండ్స్కేప్స్ ఇది. ఎందుకంటే ఇది కూడా స్విట్జర్లాండ్ బార్డర్ కాబట్టి ఇక్కడ కూడా ల్యాండ్స్కేప్స్ బాగుంటాయి వింటర్లో కానీ సమ్మర్లో కానీ. కానీ ఈసారి మాత్రం ఇది విచిత్రం. ఏంటంటే నేను చెప్పాను కదా మీకు, లాస్ట్ 10 ఇయర్స్ నుంచి 10 ఏళ్ళ నుంచి ఇక్కడే ఉంటున్నాను. ఏప్రిల్లో మంచు పడడము, ఇంత పెద్ద ఎత్తున మంచు పడడం అనేది నేను ఇది ఫస్ట్ టైం చూస్తున్నాను. ఎప్పుడైనా మాకు నవంబర్, డిసెంబర్, జనవరి, లాస్ట్ ఫిబ్రవరి వరకు మంచు పడుతుంది. మార్చ్, ఏప్రిల్ అనేది కంప్లీట్ ఎండాకాలం స్టార్ట్ అవుతుంది. కానీ ఈసారి ఏందో ఎండాకాలం లేదు, ఏం లేదు, మొత్తం మంచు పడుతూనే ఉంది. ఇంకా మీకేమో అప్పుడు అక్కడ ఇండియాలో మాత్రం మంచి సమ్మర్ స్టార్ట్ అయిపోయింది. 40 degrees అట్లా నడుస్తుందంట. నేను ఆల్రెడీ న్యూస్ చూస్తుంటాను కదా.
40 డిగ్రీలు అంటే ఏంది అది ఎట్లా తట్టుకుంటున్నారో మీకే తెలియాలి. ఇంకా మాకేమి ఇక్కడ మేము చలి తట్టుకోలేకపోతున్నాం. ఎందుకంటే చలి ఒక 2 నెలలు 3 నెలలు ఉంటే ఓకే, 6 నెలలు ఉంటే మాత్రం కష్టమవుతుంది. ఎవరికైనా కూడా ఎంత అలవాటైనా కూడా కష్టమవుతుంటుంది. చూడండి ఇవాళ -3 డిగ్రీలు అంటే ఆల్మోస్ట్ డీ ఫ్రిడ్జ్లో పెట్టినట్టుంది మాకు. మీకేమో కొలిమిలో పెట్టినట్టుంది 40 డిగ్రీలు అంటే. ఓకే, మళ్ళీ కిందికి వచ్చేస్తున్నాం మనం. కిందికి వెళ్ళిన తర్వాత మనకు బస్సు ఎన్ని గంటలకు ఉందో చూసుకొని ఇంకా బస్సు పట్టుకొని నేను రిటర్న్ వెళ్ళిపోతాను ఇంటికి. మీరు మాత్రం ఈ వీడియో ఎంజాయ్ చేయండి. ఇది మ్యాప్ ఇంతకుముందు మనం చూసాం కదా, ఇది అది. ఇంకా ఆ సైడ్ కూడా వెళ్ళొచ్చు పైకి, కానీ ఇప్పుడు టైం లేదంతా. తిరగాలంటే చాలా ప్లేసులు ఉన్నాయి, టైం కావాలంతే. టైము ఓపిక 2 కావాలి. నాకు అంతో ఇంతో తిరిగే ఓపిక ఉంది, మీకు చూసి ఓపికంటే లాస్ట్ వరకు చూసి నన్ను ఎంకరేజ్ చేస్తుంటే నేను తిరుక్కుంటూ ఇలాంటి వీడియోస్ మీకు ప్రజెంట్ చేస్తూ ఉంటాను నేను. ఇది ఇక్కడ చుట్టుపక్కల ఉండే ప్లేస్ల గురించి నేమ్ బోర్డ్స్ పెట్టారు. సీ బుక్ అని, ఫెల్డ్బర్గ్ స్టేగ్. ఈ ప్లేస్ పేరు వచ్చేసి ఫెల్డ్బర్గ్ స్టేగ్ అనేది పైకి వెళ్తే ఉంటుంది. ఇవన్నీ చుట్టుపక్కల ఉండే ప్లేస్ల పేర్లు ఇంకే. టూరిస్టులు బాగా వస్తారు ఇక్కడ సమ్మర్లో, వింటర్లో కూడా బాగా వస్తారు. ఈ స్కీయింగ్ చేసే వాళ్ళు ఉంటారు కదా, స్కీయింగ్ చేసే వాళ్ళు చాలా మంది వస్తుంటారు. దాని గురించి ఇంత పెద్ద హోటల్ కట్టారు ఇక్కడ వాళ్ళ గురించి. అక్కడ బోట్స్ కూడా ఉన్నాయి చూడండి. అన్ని వెదర్లో ఎవరెవరు ఎట్లా ఎంజాయ్ చేయొచ్చు అనేది మొత్తం అక్కడ ఆ హోటల్ పైన వాళ్ళు ప్రింట్ చేసి పెట్టారు మొత్తం. ఇది మళ్ళీ ఇప్పుడు మనం కిందికి వచ్చేసాము. ఇక్కడ ముందు ఒక బస్ స్టాప్ ఉంటుంది. బస్ స్టాప్లో మనం బస్సు వచ్చేస్తే మనం రిటర్న్ వెళ్ళిపోవచ్చు. ఇక ఓకే ఫ్రెండ్స్, మనం వెళ్ళడానికి బస్సు కూడా వచ్చేస్తుంది. ఇంకా ఈ వీడియో ఇంతటితో ఆపేస్తాను. ఇంకా వీడియో నచ్చినట్టయితే మాత్రం లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మరిన్ని వీడియోల గురించి. వీడియో ఇంకా ఓకే, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఓకేనా? ఛానల్ పేరు తెలుసు కదా, బహుదూరపు బాటసారి. ఎందుకంటే నేను చాలా దూరంలో ఉన్నాను ఇండియా నుండి.
అందుకే బహుదూరపు బాటసారి నేను తిరుగుతూనే ఉంటాను కాబట్టి అందుకే ఆ పేరు పెట్టుకున్నాను నేను. నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఓకే, మన బస్ వచ్చే టైం అయింది. ఇంకా ఈ వీడియో ఇంతటితో ఆపేసి మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం మనం. ఓకేనా ఫ్రెండ్స్, అంతవరకు సెలవు ఇంకా.